రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దేవుని వాక్యం అందించడానికి దీనదాసురాలైన నాకు దేవుడు సహాయం చేసినందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మరి ఈరోజు యేసు రక్తం గురించిన ప్రాముఖ్యత లేక విలువ లేక శక్తి మీకు కొన్ని ముందు మాటలు చెప్పిన తర్వాత రేపటి నుండి నేను మరి ఒక్కొక్క ప్రసంగం ఒక్కొక్క విభాగములోకి వెళ్తాను. మనం యేసు రక్తమే జయమంటాం కదా అన్నిటికీ, కానీ యేసు రక్తం యొక్క విలువను కూడా మనం ధ్యానించాలి వాక్యం నుండి. మనము పరిశుద్ధ గ్రంథం నుండి యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఎప్పుడైతే తన దేహం నుండి రక్తము స్రవించడం ఆరంభించిందో, అంటే యేసు రక్తము భూమి మీద పడగానే చాలా అద్భుతాలు, ఆ యొక్క సీక్వెన్స్ లేక ఒకటి వెంబడి ఒకటి జరిగిన అద్భుత కార్యాలన్నీ కూడా మనం ధ్యానించినాం. మరి మెయిన్ పాయింట్స్ వీ హ్యావ్ డెల్ట్. యేసు ప్రభు రక్తం భూమి మీద పడినప్పుడే సూర్యుడు అదృశ్యుడైనాడు, దేశమంతటా చీకటి కమ్మింది, భూమి వణికింది, మహాభూకంపము కలిగింది, బండలు బ్రద్దలైపోయింది, సమాధులు తెరవబడింది. ఇంకా శతాధిపతి నిజముగా దేవుని కుమారుడు అని అంటున్నాడు. మరి అక్కడున్న నిన్నటి రోజు కూడా ధ్యానించాం కదా, అరిమత, యోసేఫు, నికోదేము, వీళ్ళు ఇవన్నీ గమనించినట్టున్నారు. వాళ్ళు ధైర్యాన్ని పుంజుకొని, అంటే వాళ్ళంతా రహస్య శిష్యులు పరిచయం అయిపోయినారు, ఇంత తెగించి ముందుకు వచ్చేసినారు యేసు దేహం కావాలంటే. దే హ్యావ్ విట్నెస్ ద మిరకల్స్ అనమాట. ఇంత అద్భుతాలు చూసిన తర్వాత వాళ్ళు ఉండలేకపోయినారు. అంతవరకు కూడా వారు ప్రజలకు భయపడినారు. కానీ ఒక్కసారి అద్భుతాలను చూసినప్పుడు తెగించి ముందుకు వచ్చేసి యేసు దేహాన్ని పిలాతు దగ్గరకు పోయి అడిగినారు. అడిగి దాన్ని సుగంధ ద్రవ్యాలు పోసి రాతి తొలిపించి చక్కగా సమాధి చేసి గౌరవ మర్యాదలు చేసినారు. అంటే ఇవన్నీ ఒక మరి సిరీస్ ఆఫ్ మిరకల్స్ అనమాట, ఒకదాని వెంబడి. ఇదంతా జరిగింది యేసు రక్తం అని నేను నిన్నటి రోజు ధ్యానిస్తున్నప్పుడు, ఆల్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఇట్స్ సో పవర్ఫుల్. యేసు రక్తము చాలా మరి శక్తి గలది. మరి యేసు ప్రభు మన కొరకు తన ప్రాణము అర్పించినాడు. ప్రాణం అంటే రక్తమే కదా. లేవియాకాండం 17వ అధ్యాయము 11వ వచనం ఉంది, రక్తము ప్రాణం. రక్తము ధారపోసినాడు అంటే రక్తము ఈజ్ ఈక్వల్ టు ప్రాణం, లైఫ్ అన్నమాట. ఎవరైనా యాక్సిడెంట్ అయితే మనం ఏం అడుగుతామంటే రక్తం చాలా పోయిందా? ఎందుకంటే రక్తం పోతే బ్రతికే ఛాన్స్ చాలా తక్కువ. ఎందుకంటే చాలా రక్తం దేహం నుండి పోయిందంటే ఛాన్సెస్ ఆఫ్ లైఫ్ ఈజ్ వెరీ లో, అంటే ఆ మనిషి బ్రతకడం చాలా కష్టం. కానీ యేసు ప్రభు రక్తమంతా ధారపోసినాడంటే తన ప్రాణమంతా మానవాళి కొరకు, మానవుల పాప పరిహారార్థము అర్పించినాడని అర్థం. కనుక ఈ అమూల్యమైన రక్తము అని అంటున్నాడు పేతురు తన పత్రికలో అంటున్నాడు, మీరు అమూల్యమైన రక్తం ద్వారా విమోచింపబడిన వారు. ఇంగ్లీష్లో ప్రెషియస్ బ్లడ్ అని ఉంది. ఒకసారి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18-19. What type of blood?
అంటే ఇది పవిత్రమైన రక్తం, నిర్దోషము నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తం, మచ్చలేని గొర్రెపిల్ల యేసు ప్రభు. అంటే ఈ నోస్ నో సిన్, ఈ డిడ్ నాట్ కమిట్ ఎనీ సిన్. పాపరహితుడు, పాపుల కొరకు తన ప్రాణం పెడుతున్నాడు, తన రక్తము ధారపోసినాడు. అంటే అది పాపము లేని రక్తం, పవిత్రమైన రక్తం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19లో పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అమూల్యమైనది అంటే మూల్యము చెల్లింపరానిది, బియాండ్ వాల్యూ, వెలకట్టలేనిది, ప్రెషియస్ బ్లడ్, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. అంటే విశ్వాసి ఈ యేసు రక్తములోని శక్తి తెలుసుకుంటే ఇంకంతా విజయమే, విజయవంతమైన బాటలోనే ప్రవేశిస్తున్నాడు. అది నాకు నిన్న నా అనుభవంలో నేను మరొకసారి ప్రభు నాకు గుర్తు చేసినాడు. ఎందుకంటే యేసు రక్తములో స్వస్థత ఉన్నది, యేసు రక్తములో శక్తి ఉన్నది, ఉనికి ఉన్నది అని నాకు మరొకసారి నా శరీరంలో నేను అనుభవించినాను. ఎందుకంటే ఎప్పుడైనా మేము సిలువ ధ్యానాలు, అంటే నా జీవిత అనుభవం మీకు చెప్తున్నాను, దేవుడు నన్ను సేవకు పిలిచినప్పటి నుండి సిలువ యొక్క ప్రశస్తత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్రాస్. క్రాస్ అంటే అది కట్టె సిలువ అని కాదు నేను అనేది, ఆ శ్రమలు, ప్రభు పడిన శ్రమలు, త్యాగము, బలి అర్పణ, ప్రేమ, ఇవన్నీ ధ్యానించడం ద్వారా చాలా విశ్వాసులకు గొప్ప అనుభూతి కలుగుతుంది, అనుభవం కలుగుతుంది. వారు జీవితంలో ఎట్టి ప్రయాసం ఎదుర్కోవాలన్నా వారికి శక్తి లభిస్తుంది. ఇది సిలువ శక్తి. చాలామందికి అర్థం కాదు ఎందుకు వీళ్ళు సిలువ ధ్యానం చేస్తున్నారని. అందుకే పౌలు చేసినప్పుడు కూడా ప్రజలకు అర్థం కాలేదు. అందుకే పౌలు అంటున్నాడు, సిలువను గురించి ప్రకటిస్తే చాలామందికి నచ్చడం లేదు, ఇది వెర్రితనంగా కనబడుతుంది వారికి, కానీ రక్షింపబడుతున్న మనకి ఇది దేవుని శక్తి అని. అయితే మీరు ఒకటి గమనించాలి, మేము సిలువ వర్తమానాలు ఇచ్చేటప్పుడు లేక సిలువను గురించి మేము ధ్యానిస్తున్నప్పుడు, ఈ సిలువ ధ్యానాల కూడిక ఇలాగ నిర్వహిస్తున్నప్పుడు, దీని గురించి ఎక్కువ మేము మా సమయము, మా ఆరోగ్యము పెట్టుబడి చేస్తున్నప్పుడు మేము చాలా పోరాటం ఎదుర్కొంటాం. చాలా అంటే సైతాన్తో నేనైతే లిటరల్లీ పోరాటం ప్రతిరోజు నాకు ఉంటుంది. అసలు మీరు ఎలాగో నేను చెప్పాలో తెలియదు, పడేస్తాను. నేను ప్రసంగం అయిపోయిన తర్వాత మొత్తము మరి బలహీనంగా అయిపోతాను. అయితే నెక్స్ట్ డే ఇంకా నాకు వీలు కాదు అని అనిపించేంత రీతిగా తణుకులాడడం అన్నమాట. కళ్ళు తెరవ రాకుండా, ఆయాసం రావడము, ప్రాణం పోతుందా అనిపించడం. నాకు తెలిసింది ఇది కేవలం నేను సైతాన్తో నేను పోరాడుతున్నాను, నన్ను అణిచివేయడానికి సాతానుడు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందుకంటే భోజనం మింగరాదు, కూర్చోరాదు, మరి దగ్గరున్న వాళ్ళు వచ్చి తినమ్మా అంటే తినరాదు. అని నాకు ఏమవుతుంది, ఇలాగ ఏమైపోతుంది నిన్నట్టు, అది భయంకరమైన ఒక పరిస్థితి అన్నమాట. అయితే అలాగూ అపస్మారంగా పడిపోవడం, కళ్ళు తెరవరాకపోవడం, ఎవరైనా ఫోన్ చేస్తే కూడా ఏం మాట్లాడినా మళ్ళీ అనిపిస్తుంది ఏం మాట్లాడానో నాకు తెలియదు కదా. అంటే అలాంటి ఒక పరిస్థితి నిన్న కూడా నాకు శరీరంలో నేను అనుభవించాను. నాకు తెలుసు ఇట్స్ ఫర్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎన్ ఈవిల్ ఫోర్స్ విచ్ ఈస్ ట్రయింగ్ టు పుట్ మీ డౌన్. అప్పుడే నేను అనుకున్నాను, నేను యేసు రక్తం గురించి చెప్తాను. ఈరోజు ముందు మాటలన్నీ చెప్పి ఒక 8 లేక 7 ప్రసంగాలు రక్తం గురించి నేను చెప్పాలని అలాగూ నేను తలంచినప్పటి నుండి ఇంకా ఎక్కువ పోరాటం అయింది. కానీ వెంటనే మధ్యరాత్రి 1:40 అయింది టైం చూస్తున్నప్పుడు. అంటే ఉదయం అంతా లేవలేకపోయినాను, మరి టైం చూస్తే 1:40. ఇదేంటి, సరే నాకు యేసు రక్తం జయం అని కంప్యూటర్లో ఇట్లా ఫీడ్ చేస్తారో అలాగ నా మదిలో యేసు రక్తము జయం అని నేను చెప్తాను అంతే. రాత్రంతా 3 గంటలకు లేవాలి, సిద్ధపడాలి కదా. 3 గంటల వరకు నేను యేసు రక్తము జయం తప్ప ఇంకొకటి ఆలోచించాను, ఇంకోటి ఏమీ చేయను. పడుకొని అలాగూ నా ప్రోగ్రామింగ్ చేసుకున్నా మైండ్. నా శరీరము ఇలాగూ నిద్రిస్తున్నా, నోటితోటి యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం పలుకుతూనే ఉన్నాను. 3 గంటలకు అలారం పెట్టుకుని 3 గంటలకు అలారం, అప్పటి వరకు యేసు రక్తం జయం అని చెప్పి గొప్ప విడుదల నాకు కలిగింది. దేవుని స్తోత్రం. నేను లేచినప్పుడు మరి నిన్నటి రోజు ఆ విధంగా ఉన్నాను, ఈ రోజు ఏంటి ఈ విధంగా ఉన్నాను మొత్తం అనమాట. ఐ గాట్ టోటల్ డెలివరెన్స్.
అలకగలేస్తున్నాను, ఉన్న పనులన్నీ చేసుకొని చక్కగా చేసుకొని అది వెంటనే తయారు కాగాల్సిన, మరి ఐ కుడ్ గెట్ రెడీ ఫర్ ద మీటింగ్. అంటే ఇది మీకు నేర్పిస్తున్నాను నేను. మీరు ఈ మాట నమ్ముతున్నారా నేను చెప్పింది? యేసు రక్తంలో జయం ఉన్నది. ఎందుకంటే నాకు ఈరోజు రావడానికి వీలు కాదనుకొని మనసులో నాకు సాతానుడు అలాంటి మరి ఊతున్నాడు అనమాట. ఈరోజు నువ్వు నిలబడవు, అంతే, ఈరోజు నేను నిలబడతాను, నాకు యేసు రక్తం ద్వారా విముక్తి ఉంది, విజయం ఉంది, మరి నాకు విడుదల ఉందని నేను నమ్మి జస్ట్ యేసు రక్తం జయం. ఎందుకంటే చిన్నప్పుడే మా తల్లి నేర్పించింది. ఏదన్నా దుష్ట శక్తి ఆవరించినప్పుడు 14 సంవత్సరాల వయసున్నప్పుడు మంచిగా గుండుగా తెల్లగా మంచిగా ఉన్నాను. మా తల్లి ఎప్పుడు కూడా నాకు ఒక ప్రార్థన చేసి తల మీద చేయబెట్టి, అప్పుడు రాత్రి వేళ ఏదో నా గొంతు మీద కూర్చొని నన్ను మరి గొంతు పిసుకునేట అనుభవం వచ్చేది. కాన్వెంట్లో నేను చదివేది, స్కూల్ నుండి వచ్చిన తర్వాత. అంటే ఇలాగ చీకటి శక్తుల ప్రభావం నుండి విడుదల కావాలంటే మా తల్లి నాకు బోధించింది. ఏం చెప్పాలి, నోరు రావడం లేదు, చెమటలు పట్టేస్తుంది. అయితే అమ్మ అనని పిలుస్తాను కూడా రావడం లేదు. అప్పుడు తల్లి దగ్గరనే పడుకుంటుంది కదా. 22 సంవత్సరాలు అమ్మ వెచ్చదనం పొందిన దాన్ని. అమ్మ వెంటనే లేచి ప్రార్థన చేసి యేసు రక్తం జయం అంటే నాకు విడుదల వచ్చేసేది అన్నమాట. దేవుని స్తోత్రం. అంటే అలాగ నాకు చిన్నప్పటి నుండి నాకు తెలుసు యేసు రక్తంలో విడుదల ఉందని. అయితే మరి విశ్వాసులు కూడా ఎప్పుడో ఒక పోరాటంలోనే ఉంటారు, ఏదో ఒక పోరాటం. యువర్ బ్యాటిలింగ్ విత్ ద డెవిల్. చీకటి శక్తులు, రకరకాల చీకటి శక్తులు ఉంటుందండి. ఈవిల్ ఐ అని ఒక ఆర్టికల్ అని చదివాను. ఎట్లా అంటే దుష్టుని కన్నులు ఉంటాయి, అంటే వాడు సాతానుడు కన్నుల గుండా కూడా ప్రవర్తిస్తాడు. ఈవిల్ ఐకి గురైనా కానీ డెఫినెట్లీ యూ విల్ ఫీల్ దట్ మరి ఆ యొక్క దుష్ట శక్తి ప్రభావం నీ శరీరంలో తాకుతుంది. అది ఏది తాకకుండా సోకకుండా రక్తపు కంచెలో నువ్వు భద్రపరచబడాలంటే నీవు నోటితోడు పలకాలి, యేసు రక్తము జయము జయము జయం అని పలుకుతూ ఉంటాను, విశ్వసించాలి, కేవలం నోటితో మాటలం కాకుండా. మరి ఇప్పుడు యేసు రక్తం గురించి వివరించకుంటే మీకు ఎలా తెలుస్తుంది? అందుకే ప్రభు నన్ను ప్రేరేపించినాడు. టెల్ మై పీపుల్ అబౌట్ ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నా జనాలకు నేను నిలబెడతాను, నేను మాట్లాడతాను, యేసు రక్తం యొక్క విలువను తెలుపమన్నాడు. కనుక నేను చెప్పే రెఫరెన్స్లు కానీ మాటలు కానీ మీ పుస్తకాలు ఉంటే మంచిగా చక్కగా రాసుకోండి. మీరు ఎన్ని సంవత్సరాలైనా ధ్యానించవచ్చు. ఇది ఇట్స్ ఎ లైఫ్ టైం బెనిఫిట్. ఇది జీవితాంతం పనికొచ్చే ప్రసంగం. దేవుని స్తోత్రం. కనుక అమూల్యమైన రక్తం ద్వారా మనం విమోచింపబడినాము. మరి కనుక ఆయన రక్తము మన కొరకు సాధించే కార్యాలు ఇంతంత కాదు, సాధించలేనిది ఏదీ లేదు. ఆయన రక్తము ప్రశస్తమైన పవిత్రమైన యేసు రక్తము సాధించలేనిది ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం. అలా నిన్ను విడిపించేస్తుంది యేసు రక్తము. మరి అది చాలా శక్తి గలదని భక్తులు ఎన్నో రీతిలో మరి వర్ణిస్తూ ఉంటారు. ఈరోజు కొన్ని కార్యాలు మీ ముందు ఉంచాలని ఒక ముందు మాటలుగా నేను పలుకుతున్నాను. యేసు రక్తము ఇది మనకు పరము నుండి అనుగ్రహించబడింది. అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ అబౌవ్, ఇట్ ఈస్ గ్రాంటెడ్ ఫ్రమ్ అబౌవ్. యేసు క్రీస్తు దైవ కుమారుడుగా లోకమును దేవుడు ఎంతో ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తును మనకు అనుగ్రహించి తన మరణం ద్వారా, తన శిలువ మరణం ద్వారా, శిలువ రక్తం ద్వారా మనమందరం పాప విమోచన పొందినాము, శక్తిని పుంజుకుంటున్నామంటే ఇది పరము నుండి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప వరమని మనము నమ్మాలి. రెండవది, ఇది విడిపించే రక్తం. నేను నా సాక్ష్యం చెప్పినాను కదా, ఇది విడుదలనిచ్చేది యేసు రక్తం. విశ్వాసికి విడుదల అంటే కొన్ని భయాలు, కొన్ని బంధకాలు, కొన్ని చీకటి శక్తులు, వీటన్నిటి నుండి నీకు విడుదల కలిగేది యేసు రక్తం. యేసు రక్తాన్ని ధ్యానించాలి. యేసు రక్తం యొక్క శక్తిని నువ్వు ధ్యానించినప్పుడు నీకు వెంటనే నీ కట్లని పట్ తెగిపోతుంది అన్నమాట, నీకు విడుదల వచ్చేస్తుంది. యేసు రక్తం భూమి మీద పడినప్పుడు ఎన్ని అద్భుతాలు మనం ధ్యానించినాం కదా, మరి నీ జీవితంలో అద్భుతాలు రావద్దా? కలుగుతుంది తప్పకుండా. అలాగే మూడవది, యేసు రక్తం నిన్ను స్వస్థపరుస్తుంది. ఇట్ హ్యాస్ హీలింగ్ వర్చ్యూ. మనకి ఇబ్బంది కలగగానే మనం వైద్యులను, మందులు ఇవే ఆశ్రయిస్తాం. కానీ మనం ఒకవేళ మనం ట్యూనింగ్ చేసుకొని, మనం అలవాటు చేసుకొని యేసు రక్తంలో ఉన్నది నాకు శక్తి, యేసు రక్తంలో ఉన్నది నాకు స్వస్థత అంటే తప్పకుండా నీకు స్వస్థత కలుగుతుంది. దేవుని స్తోత్రం. అది ఎట్టి రోగమైన విడుదల యేసు రక్తంలో ఉన్నది. అందుకే ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు విడుదల కూడా కలుగుతుంది. దేవుని స్తోత్రం. తర్వాత
పాపమును క్షమించేది యేసు రక్తం. ఇక్కడ మనం ఉన్న వాళ్ళమంతా పెద్ద మనం పవిత్రులుగా ఏం పుట్టలేదు, పాపంలోనే పుట్టినాం. ఒకప్పుడు పాపులమే మనం, దేవునికి అవిధేయత చూపి ఎంతో పాపం చేసిన వారు. అయినా యేసు రక్తం ప్రతి దుర్నీతి నుండి నేను కడిగి వేస్తుంది. దేవుని స్తోత్రం. అంటే ద బ్లడ్ వాషెస్ అవే ఎవ్రీ సిన్. అందుకే 1 యోహాను 1:7 యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి నిన్ను కడిగి పవిత్రము చేస్తుంది. దేవుని స్తోత్రం. తర్వాత మరి దురాత్మలను పారద్రోలడానికి యేసు రక్తమే పనికొస్తుంది. దురాత్మ శక్తులు లేవండి అని అనుకోకూడదు. దురాత్మ శక్తులు, పరిశుద్ధాత్మ ఉన్నట్టే దురాత్మ శక్తి కూడా ఉంటుంది. చీకటి శక్తుల ప్రభావం, వీటన్నిటి నుండి నీకు విడుదల ఇచ్చేది యేసు రక్తం. అంటే సాతానుడు దేనికి భయపడతాడు అంటే యేసు రక్తానికి భయపడతాడు, వాడు పారిపోతాడు. యేసు రక్తం అంత పవిత్రమైంది కదా. మరి సాతాను మీద విజయం కలిగించేది యేసు రక్తం. చేతబడి శక్తులని చాలామంది అంటారు, చేతబడి చేసినారండి అందుకే వాళ్ళు అలా కుంగిపోతున్నారు, అలాగ అయిపోయినారు, వాళ్ళ పైకి రావడం లేదు, వాళ్ళు అంత ఇల్లంతా మరి కూలిపోయింది, చాలా డివిజన్స్ వచ్చేసింది, అల్లర్లు అయిపోయింది, అది ఇది మాట్లాడతారు కదా. అటు చేతబడి శక్తులన్నీ కూడా యేసు రక్తంలో కాలిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యూ హావ్ టు బిలీవ్ ఇట్ అనమాట. చేతబడి, భానుమతి, లంబాడి దయ్యాలు ఇవన్నీ అంటారు కదా, ఇవన్నిటిని వివరించొద్దు ఎక్కువ. మన పని అది కాదు. మనం యేసు రక్తం గురించి వివరించాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మన పని దయ్యం శక్తులను వివరించడానికి కాదు, ఏ దయ్యం పట్టుకుంది అనేది కాదు, ఎట్టి దయ్యం అయినా యేసు రక్తంలో పారిపోతుందని చెప్పాలి. దేవుని స్తోత్రం. అయితే మరి నేను ఇంతకుముందు చెప్పినట్టు దృష్టి తగిలిందండి అందుకే అట్లా వాడిపోయిందండి అని అంటారు కదా. ఈ దృష్టి తగలడం అది సైన్స్ పరంగా ప్రూవ్ అయింది. ఎందుకంటే మనిషి కన్నుకంత శక్తి అన్నమాట. ఒక్కసారి చూస్తే ఆ మనిషి ఎండిపోతాడు కూడా. కానీ అవన్నీ తగలకుండా నీకు కంచెగా, నీకు వలయంగా ఉండి నిన్ను దుష్ట చూపుల నుండి విడిపించేది కూడా యేసు రక్తమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే తల్లులకు చాలా బాధ కలుగుతుంది. పిల్లలు మంచిగా తిని లావు ఉంటే ఎవరన్నా వచ్చి అంటారు, బా పిల్లడు భలే లావు అయింది కదా, అయిపోయింది. భయపడుతున్నాడు వెంటనే. భయపడి అమ్మ కను తగిలింది నా బిడ్డకు. నిజంగానే అది ఉంది. మళ్ళీ వాడు విరేచనాలు, వాడు లేకుంటే వాంతులు ఇవన్నీ కావడం సహజమే. ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ అట్టి శక్తులను, దుష్ట శక్తులను విడిపించి దృష్టి వల్ల కలిగే కీడు నుండి విడిపించడానికి కూడా వెంటనే తల్లి ఏం చేయాలి? యేసు రక్తంలో నీ బిడ్డను ఏం చేయాలి? నువ్వు కప్పుకోవాలి. యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం. అందుకే ప్రార్థనా నూనె, అది నేను 28 years నుండి ప్రార్థనా నూనె ప్రార్థన చేసి ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శుభం కలిగిందంటే నమ్ముతారా మీరు? దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇట్స్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. వి బిలీవ్ దట్ జీసస్ కెన్ ట్రాన్స్ఫార్మ్ దట్. ఆ నూనెను పవిత్రమైన రక్తంగా మనం ఎంచుతున్నాం. మనం నమ్మిక చొప్పున మనకు కలుగుతుంది. యేసు రక్తము ప్రతి నష్టం నుండి కూడా నేను విడిపిస్తుంది, ప్రతి కీడు నుండి, నష్టం నుండి. నాకు తెలిసి చాలా కార్యాలు జరిగింది, మనం పుస్తకం రూపంలో ప్రింట్ చేసినాము. యేసు ప్రభు మహిమ ద్వారా జరిగిన, యేసు చేసిన అద్భుతాలు, అది జాయ్చర్యం చేసింది కాదు, యేసు చేసిన అద్భుతాలని దానికి పేరు పెట్టి, అంటే దాంట్లో అంతా కూడా ఏ విధంగా జనాలకు స్వస్థత, విడుదల, ఆశీర్వాదం కలిగిందో మనము దాంట్లో రాసి పెట్టినాం. వచ్చే తరానికి కూడా అది పనికొస్తుందని. అది స్టాల్లో కూడా ఉంది. మిరకిల్స్ బుక్ అని అడిగితే ఇస్తారు వాళ్ళు. అయితే ఒక చిన్న కార్యం మీకు చెప్పాలనుకున్నాను. ఒక కుటుంబం, ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నారనుకుంటా వాళ్ళు. అయితే వాళ్ళు 4 పిల్లలు, వాళ్ళకు పెద్ద ఉద్యోగాలు ఏం లేదు. భార్య ఒక టీచరు, భర్తకైతే ఉద్యోగమే లేకుండింది. కష్టపడి పొదుపు చేసుకున్న డబ్బుతో ఒక ఇల్లు కట్టుకున్నారు. అది కొద్ది దూరంలో ఉంది ఆ ఇల్లు. దాన్ని ఇనాగ్రేషన్కు నన్ను చాలా బలవంతం చేసి ప్రేమతో ఆహ్వానిస్తే నేను వెళ్ళినాను. నేనే రిబ్బన్ కట్ చేసినాను, ప్రార్థన చేసినాను, వచ్చినాను. ఆ ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత ఒక 5-6 నెలల నుండి వాళ్ళు ప్రార్థన రిక్వెస్ట్ ఇస్తున్నారు. అమ్మ మేము ఇల్లు కట్టుకున్నాం కానీ చాలా అప్పుల పాలైనాం, ఇప్పుడు కట్టుకున్న ఇల్లు మేము అమ్మాలనుకుంటున్నాం. వెంటనే నాకు అనిపించింది, నీ దాసరాలు నేను పోయి ఇనాగ్రేట్ చేసినాను. నాకు ఒక రోషం, నేను ఇంత పని కట్టుకొని మరి ఉన్న పనులు వదిలిపెట్టిపోయి నీ పేరట ప్రార్థన చేసి దాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో దాన్ని విడుదల చేసి రిలీజ్ చేసి మరి యేసు రక్తం అని చెప్పి వాళ్ళకు ఒక బిలీఫ్ ఏంటంటే, అమ్మ ఓ చెంబు నీళ్లు తీసుకొచ్చి, అమ్మ ఇది యేసు రక్తం, మా ఇంటి చుట్టూ మేము చల్లుకుంటామంటే
సరే అని ప్రార్థన చేసినాను. మరి ఇవన్నీ అయినాయి. అదెందుకు అమ్ముడు పోతుంది, అలా వీలు కాదు, అది కాని పని అని నేను చెప్పినాను. అమ్మ మీరు అమ్మాలని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, ఎందుకంటే అమ్మకుంటే మాకు వడ్డీ కట్టాలి, చక్రవడ్డీ కట్టాలి, మేము చాలా ఓడిపోతాం అమ్మ, మేము ఇల్లు లేకున్నా పర్వాలేదు, ఈ అప్పుల బాధ మేము సహించడం అంటే నేను అనుకున్నాను ఇల్లు కష్టపడి సంపాదించుకున్న తర్వాత మరి అప్పులు తీర్చడానికి మళ్ళీ కట్టుకున్న ఇల్లు అమ్మడం ఇదేంటబ్బా, ఇది ఆశీర్వాదమేనా అని నాకు అనిపించింది. నేను లేదు, మీరు అమ్మరు ఆ ఇల్లు, అమ్మలేరు కూడా. ఎందుకంటే మరి నేను దేవుని దాసనాలను వచ్చి ప్రార్థన చేసి మరి యేసు రక్తం యొక్క శక్తిని మీకు అందించి మరి ప్రతిష్ఠించినాను. ఇది అమ్మ సాధ్యం కాదు అని చెప్పిన. అంటే వాళ్ళు అమ్మడం లేదు అసలు, ఎందుకంటే వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి, నమ్ముతేనే వాళ్ళు గట్టెక్కుతారు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో నేను ఒక మాట చెప్పినాను, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ ద్వారా. ప్రతిరోజు నువ్వు ఒక బకెట్లో నీళ్ళు తీసుకో. ఆ ఇంటి ఆవిడకు చెప్పినాను, నువ్వు దాంట్లో చేతులు పెట్టి, ప్రభువా నువ్వు నా కొరకు సిలువలో నీ విలువైన రక్తాన్ని ధారపోసినావు కదా, రక్తంతో పాటు సమస్తం అనుగ్రహిస్తానన్నావు కదా, ఇల్లు కూడా ఒక ఆశీర్వాదం కదా, నేను నీ బిడ్డను కదా, నన్ను రక్తం ఇచ్చి కొనుక్కున్నావు, నా కుటుంబం ఇచ్చినావు, వీటన్ని దీవెనలు నీ సిలువ ద్వారా మాకు లభిస్తుంది. కాబట్టి ఈ బాకెట్లో ఉన్న నీళ్ళని పరిశుద్ధ రక్తంగా మార్చి నేను విశ్వాసంతో నా ఇంటి చుట్టూ నేను దీన్ని చల్లుతాను. ఏ అప్పులవాడు కూడా నా ఇంటికి రాకుండా ఆ అప్పులన్నీ కూడా తొలగించమని ప్రార్థన చేయి, ప్రతిరోజు ఇలా చేయమని చెప్పినాను. ఆమె నెమ్మది పొంది రోజు ఆ పని చేస్తుంది. జరిగిన అద్భుతం ఏంటంటే ఆ ఇంటిలో ఉన్న కుమారునికి అబ్రాడ్లో ఒక ఉద్యోగం దొరికిందండి, దేవుని స్తోత్రం. అబ్రాడ్లో ఉద్యోగం దొరికి ప్రతి నెల మంచిగా ఒక మొత్తం పంపిస్తుంటే ఉన్న అప్పులన్నీ తీరిపోయి ఆ ఇల్లు అమ్మే ప్లానే కొట్టేసినాడు దేవుడు, దేవునికి స్తోత్రం. ఇల్లు అమ్మాలనుకున్నారు కదా, అప్పులన్నీ తీరిపోయింది, ఇల్లు మిగిలింది, ఇల్లు అమ్మలేదు. పైగా ఆ పిల్లల వివాహాలన్నీ కూడా జరిగి చాలా మరి దీవెనకరంగా వారు మారిపోయినారు. ఎందుకంటే నీ నమ్మిక చొప్పున నీకు తప్పకుండా దేవుడు కలగజేస్తాడు, దేవుని స్తోత్రం. అంటే నష్టాలన్నీ కూడా నీవు పరిహరించుకోవడానికి కూడా యేసు రక్తం మరి తప్పకుండా అది పనిచేస్తుంది. ఇప్పుడు తెగుళ్ళు రాకుండా యేసు రక్తం కాపాడదంటారా? తప్పకుండా. మరి మనం ఇలా బతికిన బట్టగట్టి ఇక్కడ నిలబడుతున్నాం కదా, ఎందుకంటే ఇది కేవలం దేవుని ఉచితమైన కృప. మనం ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు సంహారకుడు వారి గృహాన్ని దర్శించకుండా వారు ఆ గుమ్మముల ద్వార బంధకముల మీద మరి గొర్రెపిల్ల రక్తము వాళ్ళు పూసినట్టు సంహారకుడు అది చూసి ఆ గృహాన్ని దాటిపోయినట్లు, అలాగూ మరణం వారిని చేరకుండా వాళ్ళు భద్రపరచబడినారని మనం పాత నిబంధనలో చూస్తున్నాం. అలాగే క్రొత్త నిబంధనలో కూడా మనము యేసు రక్తమందు విశ్వాసం ఉంచితే ఏ తెగులు మన గుడారమును సమీపించదు. నమ్మితే ఒకసారి గట్టిగా దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. వి బిలీవ్ దట్ నో ఈవిల్ షల్ కమ్ టు అస్. మన విశ్వాసం అంటే ఏ తెగులు రాకూడదు ప్రభు. ఇప్పటికీ చాలామంది చేస్తారు, మరి అంత ఓపిక మరి స్త్రీలకు ఉండాలి కదా, స్త్రీలైనా పురుషులైనా వారి గృహాలను కాపాడుకోవడానికి. మరి ఆనాడు రక్తపు విలువ ఉండింది, మరి ఇశ్రాయేలు ప్రజలు కాపాడబడినారు. ఈనాడు మరి రక్షింపబడిన దేవుని బిడ్డలు కాపాడబడలేరని ఏం లేదు కదా. ఆనాడు ఈనాడు మరి రక్తం యొక్క విలువను మరి మనం గమనిస్తూనే ఉన్నాము. క్రొత్త నిబంధనలో అయితే మరి యేసు ప్రభు చక్కగా వివరిస్తున్నాడు. మత్తయి సువార్త 26కు రండి ఒకసారి. 26 నేను చదువుతున్నాను, Matthew 26 ఆన్వర్డ్స్. వారు భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము. ఇది గొర్రెల రక్తం కాదు, పొట్టేళ్ల రక్తం కాదు, మేకల రక్తం కాదు, మరి ఏ పశువుల రక్తం కాదు, గువ్వల రక్తం అసలే కాదు. ఇది ఎవరి రక్తం? యేసు ప్రభు. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. క్రొత్త నిబంధన, ఏ న్యూ కవెనెంట్ బ్లడ్, నిబంధన రక్తం. నా తండ్రి రాజ్యములు మీతో కూడా నేను ఈ ద్రాక్షారసమును క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. అంటే నిబంధన రక్తము అంటే కవెనెంట్ బ్లడ్. దేవుడు తన ప్రజలతో చేసుకున్న నిబంధన. అంటే నిబంధనలో ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి కదా, కవెనెంట్లో ఎన్నో ఉంటుంది దీవెనకరమైనవి. అది అలాగూ ఈ రక్తము ద్వారా దేవుని ప్రజలకు అపవాది క్రియల నుండి, దయ్యపు శక్తుల నుండి, మరి కొన్ని శాపముల నుండి కూడా విడుదల ఇచ్చేది ఈ నిబంధన రక్తం, యేసు రక్తం. శాపములు అంటే చాలా భయపడతారు.
అవును, తండ్రులు చేసిన దోషము పిల్లల ఒడిలో వేయువాడనే నామం కూడా ఉంది కదా. ఏ తాత ముత్తంతలు చేసిన శాపాలన్నీ కూడా మన బిడ్డలకు రావడం మనం చూసి ఊరుకుండలేము. కానీ ప్రతిరోజు తల్లిదండ్రులు ప్రార్థన చేసి అట్టి శాపాన్ని కూడా నివారించడానికి యేసు రక్తం సరిపోయింది. ద బ్లడ్ ఆఫ్ జీసస్ రిమూవ్స్ ఎవ్రీ కర్స్, ఎవ్రీ ఈవిల్, ఎవ్రీ ప్లాట్ ఆఫ్ ద డెవిల్. అంటే ఇలాంటి చీకటి కార్యాలన్నింటినీ కూడా బంధించి పారద్రోలిది యేసు రక్తం. మరణదూతని ఇంటిలో ప్రవేశించకుండా నేను కాపాడేది యేసు రక్తం. యేసు రక్తము ద్వారానే మరణదూత మరి రాకుండా నివారింపబడుతుంది. అంటే మరణము మన కిటికీల దగ్గర, ద్వారాల దగ్గర వచ్చి నిల్చుంటుంది. నీ వాకిటనే ఉంటుందట మరణం. ఆదికాండం 4వ అధ్యాయం ఉంది కదా, సత్క్రియ చేయని వాని వాకిటలోనే కీడు పొంచి ఉంటుందని మరి వాక్యంలో ఉంది. అలాగూ మరి మరణము మనకిచ్చిన ప్రశస్తమైన కుటుంబ సభ్యులను మింగకుండా యేసు రక్తము చాలా పనిచేస్తుంది. అంటే యేసు రక్తం గురించి కొన్ని నాకు అనిపిస్తుంది రోజు పాట కూడా పాడాలి యేసు రక్తం గురించి, రోజు ధ్యానించాలి కొన్ని నిమిషం యేసు రక్తం యొక్క శక్తి విలువ గురించి. మరి ఇంకా నువ్వు పోయి మరి యేసు రక్తం అని నువ్వు నీళ్ళని ఎంచి చిలకరించినా దాంట్లో శక్తి తప్పకుండా ఉంటుంది. దెర్ ఇస్ పవర్ ఇన్ ఫెయిత్, ఇన్ ప్రేయర్, ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అయితే ఈ రక్తంలో శక్తి తప్పకుండా ఉంది. నీకు తెగుళ్ళు నిన్ను అంటకుండా, మరణదూత నీ ద్వారంలో రాకుండా, మరి సమస్తమైన కీడును పారద్రోలేది యేసు రక్తం. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా భయం అవుతుంది, పీడ కలలు వస్తున్నాయి, దయ్యపు శక్తులు నిన్ను ఆవరిస్తుంది, ఒకలాంటి పీడలాంటి మరి కార్యాలు నీ శరీరంలో అనుభవిస్తున్నావు అంటే ఒక దగ్గర నువ్వు నిమ్మలంగా కూర్చొని యేసు రక్తాన్ని ధ్యానించడం, నోటితో యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని పలకడం ద్వారా కూడా, అంటే పలకడంలో చాలా శక్తి కదా. ఇప్పుడు మనం దేవుని రూపంలో సృజింపబడినవారం, మన నోటికి చాలా శక్తి ఉంటుంది, అది మనకు తెలియదు. అసలు మేము సేవకులు మాకన్నా తెలుసు, కానీ మీకు యు ఆర్ నాట్ టాట్ దట్ వే. అంటే నీ నోటిలో ఇంత అద్భుతం ఉంటుంది, నీ నోటిలో ఇంత శక్తి. నేను ఒక ప్రసంగం చేసిన నీ నోటిలో అద్భుతం అని, యూట్యూబ్లో ఉంది అది. ఇంకా అంటే దెర్ ఇస్ సో మచ్ పవర్ ఇన్ యువర్ అటరెన్స్. నోరు తెరిసి యేసు రక్తం జయం అని అంటే ఆ సాతానుడు అక్కడి నుండి వెలువెల్లాడి పారిపోవాల్సిందే. ఎందుకంటే నువ్వు విమోచింపబడినావు దేని ద్వారా? నీ విలువెంత? వెరీ గుడ్. నీ విలువెంత అని ఎవరన్నా అడిగితే ఏం చెప్తావు? యేసు రక్తం అంతా. అంటే యు ఆర్ పొసెస్డ్ బై ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు నిన్ను పాపం నుండి, సాతాను యొక్క వలయం నుండి, శాపం నుండి, రోగం నుండి నిన్ను విమోచన క్రయధనంగా తన రక్తాన్ని ధారపోసి రక్తం పెట్టి కొన్నాడు అన్నమాట. అంటే నీ విలువ రక్తం అంతా, యేసు రక్తం అంతా విలువ అని నువ్వు గ్రహించాలి. భయంకరమైన రోగముల బారిలో పడకుండా కూడా యేసు రక్తం నిన్ను కాపాడుతుంది. ఇప్పుడు అందరికీ కరోనా మరి నాకు తెలిసి యూపీఎఫ్లో కరోనా, మరి నేనైతే వినలేదు కరోనా వచ్చిపోయినట్టు. కానీ ఏదో మరి ఒక్కరిద్దరు ఉండొచ్చు, కానీ భద్రంగా సంఘాన్ని కాపాడినాడండి. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది యేసు రక్తం చేత మనల్ని అందరినీ కూడా భద్రంగా కాపాడినాడు. హల్లెలూయా. మీరు అనుకుంటారు పసుపు నీళ్ళు తాగినందుకు కాపాడమన్నారు, లేకుంటే ఏదో ఏంటది మిరియాలు మరి ఇంకేదో పొడి చేసి తాగడం, లేకుంటే ఇంకోటి కాదు. మీరు చేసినారేమో, కానీ అసలు ఇవన్నీ చేసిన వాళ్ళు చావలేదా మరి? కానీ నిన్ను కాపాడింది యేసు యొక్క రక్తం. దేవుని స్తోత్రం. భద్రంగా కాపాడుతుంది. హల్లెలూయా. అలాగే మరి నిన్ను సాతానుడు ముట్టకుండా భద్రంగా కాపాడేది యేసు రక్తం. యేసు రక్తం గురించి ధ్యానిస్తూ ఉండాలి. సేవకులు కూడా చెప్తూ ఉండాలి. ఎప్పుడు ప్రజలు మర్చిపోతూ ఉంటారు కదా, భయపడుతూ ఉంటారు. భయపడకుండా యేసు రక్తం గురించి చాటించాలి. దేవుడు నాకు ఇట్టి ఆధిక్యత ఇచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. బికాజ్ నాకు ఇలాగ నిన్న ఆ అనుభవం ద్వారా ఈ ప్రసంగం వచ్చింది. అనుభవం, అయ్యో ఇంత పెనుగులాట నా ఒక విశ్వాసి, మరి ఇంత దీర్ఘకాలం సేవ చేస్తూ ఇంత అనుభవజ్ఞానాలు నాకే ఇంత ప్రయాసం అయితే సాధారణ విశ్వాసులు ఎలాగూ కొట్టుమిట్టాడతారు. కాబట్టి ఐ హ్యావ్ టు డెలివర్ ఎ సిరీస్ ఆఫ్ మెసేజెస్ ఆన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అని ఆ ప్రేరణ కలిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు ధైర్యాన్ని ఇచ్చేది యేసు రక్తం.
హల్లెలూయా. నీ పిల్లలు మాట వినకుంటే, నేను చిన్నప్పుడు మరి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూడా అంటే తల్లి బోధ చాలా ఇంపార్టెంట్ కదా, తల్లి నూరిపోసింది నాకు. కాబట్టి నా పిల్లలు ఎదుగుతున్నప్పుడు కూడా కొద్దిగా మొండితనం ఏమైనా చేస్తే వెంటనే పోయి ఆయిల్ తీసి ప్రార్థన చేసి యేసు రక్తం చేయమని, యేసు రక్తం చేయమని నొసటి మీద మంచిగా చేయి పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ స్వభావాలు మారిపోయేది. చాలా అద్భుతం ఇది. అద్భుతాలను చేస్తాడు ఆయన. రక్తం ఇచ్చిన దేవుడు అంటే రక్తము ప్రాణం కదా, ప్రాణపదంగా మనల్ని ప్రేమించిన దేవుడు మనం అడిగేవి ఏ పాటివి అవన్నీ కూడా తప్పకుండా సమకూరుస్తాడనే విశ్వాసము నీకు ఉండాలి. నిన్ను పరలోక రాజ్యం చేర్చేది యేసు రక్తం. అంటే నిన్ను తండ్రిని కలిపేది యేసు రక్తం. దేవుని స్తోత్రం. సంధి చేసిందనమాట. అందుకే కొలసీ పత్రిక ఒకసారి చూడండి. కొలసీలకు రాసిన పత్రిక, పౌలు భక్తుడు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19 నుండి నేను చదువుతున్నాను. కొలసియన్స్ 1st chapter 19 onwards. ఆయన యందు సర్వ పరిపూర్ణత సంపూర్ణత నివసింపవలనని ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభీష్టమాయను. అంటే ఈ సంధి చేసింది యేసు రక్తం, తండ్రితో కలిపింది యేసు రక్తం. పాపివైన నిన్ను పరిశుద్ధుడైన తండ్రితో కలిపింది, సమాధానపరిచింది యేసు రక్తం. మర్చిపోద్ది ఈ రెఫరెన్స్లన్నీ మీరు. అయితే తండ్రితో సమాధానపరిచింది, మరి నిత్య జీవము మనకు అనుగ్రహించింది అది యేసు యొక్క రక్తము. కనుక మనం అది ధ్యానిస్తున్నాం, కొన్ని రోజులుగా మనం ధ్యానించబోతున్నాం. శాంతినిచ్చింది యేసు రక్తం. ఎంత శాంతి! నీకు పాపము నివారణ అయిపోయిన తర్వాత నీకు ఎంత శాంతి ఉంటుంది. పాపం చేస్తున్నప్పుడు ఏ శాంతి లేదు, ఏ సమాధానం లేదు. ఎప్పుడు బిక్కుబిక్కుమంటూ బ్రతకాలి, భయపడుతూ బ్రతకాలి. కానీ ఒక్కోసారి నీ పాపం పరిహరింపబడిన తర్వాత, పాప నివారణ యేసు రక్తం ద్వారా కలిగిన తర్వాత నీకు ఎంత శాంతి, ఎంత స్వాతంత్రం నీకు ఉంటుంది. పరిశుద్ధపరుస్తుంది యేసు రక్తం. ఇట్ శాంక్టిఫైజ్ యువర్ సోల్. ద బ్లడ్ ఆఫ్ జీసస్ పరిశుద్ధపరుస్తుంది, నిత్యం కడుగుతుంది అన్నమాట. మనము సింక్లో గిన్నెలు మరి కడుగుతూ ఉంటాం. ఏం లేదు, ఒక్కసారి సంవత్సరానికి ఒకసారి కడిగేస్తే అయిపోతుందా? కాదు. వాడుతున్న కొలది ఏం చేస్తున్నాము చెప్పండి. కడగని పాత్రలు తీసి వంట వండుతారా మీరు? మీరు వండరు. యు కీప్ ఆన్ వాషింగ్. అంటే యేసు రక్తం ప్రతి విశ్వాసికి ఎప్పుడు అందుబాటులోనే ఉంది. నీ రక్తం చేత కడుగు ప్రభు. సాతానుడేమో దోషారోపణ చేస్తాడు. నువ్వు పెద్ద మారుమనసు పొంది పెద్ద భక్తురాలు కదా, భక్తులు కదా, ఏమైంది ఇప్పుడు నువ్వు పాపం చేసినావు అంటే నేరము మోపుతుందట. ప్రకటన 12:11 మనం అది కూడా ధ్యానించాలి. నేరము మోపేవాడు సాతానుడు. కానీ వెంటనే నీవు ధైర్యంగా వెళ్ళి కృపాసనం యొద్ద వెళ్ళి, ప్రభువా తప్పైంది, నన్ను క్షమించు, నాకు చెడు ఆలోచనలు లేక చెడు క్రియలు వచ్చింది, నేను ఇంకా దాంట్లో ఉండను, ఆ మురికిలో నేను ఉండనని వీలు కాదు. నీ రక్త ప్రోక్షణ ద్వారా నన్ను తిరిగి నువ్వేం చేయాలి? నువ్వు పరిశుద్ధపరచాలి. వెంటనే విల్ బి క్లెన్స్డ్ ఆఫ్ ఆల్ ఇంప్యూరిటీ. దేవుని స్తోత్రం. అంటే బుద్ధిపూర్వకంగా మాటికి చేయడం కాదు. అంటే ఈ లోక మాలిన్యంలో ఉన్నావు కాబట్టి వెంటనే నువ్వు పరిశుద్ధపరచబడాలంటే ధైర్యంగా వెళ్ళాలి. కృపాసనం ఎందుకు వెళ్ళి నిన్ను నీవు మరి యేసు రక్తం ద్వారా పవిత్రపరచుకోవాలి. పరిశుద్ధపరుస్తుందంట ఈ రక్తం. కాబట్టి ఆ పాపంలోనే ఉండి మళ్ళీ ఇంకా కొద్దిగా ఎక్కువ పాపం చేసి ఇంకా మళ్ళీ మారు మనసు లేకుండా నశించడం కాకుండా వెంటనే క్లెన్సింగ్, ఇట్స్ ఎ క్లెన్సింగ్ ఏజెంట్ అన్నమాట యేసు రక్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నీ పాపములన్నిటినీ క్షమించి నీకు జీవమునిచ్చింది యేసు రక్తము. యేసు రక్తము నిన్ను దీవించిస్తుంది. ఇట్ బ్రింగ్స్ సో మెనీ బ్లెస్సింగ్స్ టు యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇవన్నీ కూడా మీ ముందు నేను ఉంచినాను. హౌ మచ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ కెన్ బ్రింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. చూడండి, కొన్ని వ్యసనాలు ఉంటుంది. మీరంటారు మా వారికి అంటే మీ వారికి వ్యసనాలు ఉన్నాయి, త్రాగుడు ఉంది, పేకాటు ఉంది, దొంగతనం ఉంది, వ్యభిచారం ఉంది. అయితే మీరు ఏం చేస్తారు? యేసు రక్తం ద్వారా విజయం ఉందని మీరు నేర్చుకుంటున్నారు. కాబట్టి మీరు ఆహారం ఇచ్చినా, నీళ్ళు ఇచ్చినా, వాళ్లకు మీరు పరిచర్య చేస్తున్నప్పుడు మీరు యూ కెన్ క్లెయిమ్ ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ప్రభు
ఈ ఆహారంలో నీ రక్త ప్రోక్షణ దయచేయండి, ఈ పానీయంలో నీ రక్త ప్రోక్షణ దయచేయండి. మరి వాళ్ళు ఇది సేవించినప్పుడు, ఆరగించినప్పుడు, లేక భుజించినప్పుడు నీ రక్త ప్రభావము వారి రోత హృదయాన్ని ఏం చేయాలి? కడిగివేయాలి. దేవుడు ఆ ప్రార్థన వినడనుకుంటారా మీరు? తప్పకుండా వింటాడు. ఒక పాట ఉంది కదా, నీ రక్త ప్రభావమునా నా రోత హృదయమును, నీ రక్త ప్రభావమునా నా రోత హృదయమును పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మిచితివి, ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఇవన్నీ కూడా ప్రార్థనలో నీ నోటికి రావాలి. ప్రభువా, నీ రక్త ప్రభావం వలన నా రోత హృదయము నీవు కడుగు ప్రభువా. మనకి ఎవరికి భక్తి గర్వము అనేది ఉండకూడదు ఎప్పుడు కూడా. వీఆర్ మార్టల్స్, అంటే మట్టి దేహాలతో ఉండేవారు. మన భక్తి ఏ పాటిది, మన స్వచ్ఛత ఏ పాటిది? కేవలం దేవుని కృపనే కదా. ఆయన రక్త ప్రభావం వలన మన రోత హృదయాలు ప్రతినిత్యము ప్రభు ఏం చేస్తున్నాడు? కడుగుతూ ఉన్నాడు, శుద్ధి చేస్తున్నాడు. పరిశుద్ధులుగా మనం పిలువబడుతున్నాం అంటే కేవలము ఆ రక్త ప్రభావం చేత మనకున్న ఆశీర్వాదం ఇది. అందుకే నువ్వు ధైర్యంగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి విడుదల పొందాలి. అంటే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, కమ్ బోల్డ్లీ టు హిస్ ప్రెసెన్స్ విత్ ఏ ప్రోక్షింపబడిన హృదయాలతో మీరు ఆయన సన్నిధానమునకు చేరాలి అని అంటాడు. ఆ భాగం మీకు గుర్తు చేస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము హెబ్రీ 10:19 చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదాము. అంటే దేవుని సన్నిధానంలో నీకు ఎన్ని కార్యాలండి ఇక్కడ ఉండేది. చెక్క మెల్లగా చదివి అన్ని జీర్ణం చేసుకోవాలి. అయితే హౌ బ్లెస్డ్ బిలీవర్ ఈజ్, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకొనినది నిశ్చలంగా పట్టుకుందాం. అద్భుతమైన మాటలు, ప్రోక్షింపబడిన హృదయాలు. అవును, కొన్నిసార్లు మోకరించినప్పుడు నీకు ప్రార్థన రాదు. కానీ చాలామంది అంటారమ్మా, ప్రార్థన నాకు మోకరిస్తే కానీ ప్రార్థనే రావడం, మళ్ళీ నా మనసు అంతా తిరుగుతుందమ్మా, ఊరంతా నాకు కన్నీళ్ళే రావడం లేదమ్మా అంటే దేవుడు ఏదో చురకలు పెడతాడని అర్థం అన్నమాట. ఎందుకంటే మరి ఏడుపు రావాలి కదా, ఏదైనా బాధ వస్తే కదా కన్నీళ్ళు వచ్చేవి కదా, అప్పుడు ఇక ఉన్నదన్నమాట నీకు ఏదో ఒకటి. అంతకుముందే నీవు సెట్ రైట్ అయ్యి దేవుని సన్నిధిలో ప్రభు యొక్క క్షమాపణ అడిగి ప్రోక్షింపబడిన హృదయంతో మనస్సాక్షి కల్మషం తోచకుండా మరి ఉన్న ఏదైనా అవకతవకలు ఉంటే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టి ఈ రక్తం యొక్క శక్తి ద్వారా అడగాలి, దేవా నీ రక్తంతో నన్ను కప్పు తండ్రి, రక్తంతో నా అవయవాలన్నీ కూడా శుద్ధి చేయి ప్రభు అని అడగొచ్చు. నువ్వు కన్నులను శుద్ధి చేయి, రక్త ప్రోక్షణ నా కన్నుల మీద దయచేతాను, ఎందుకంటే చెడ్డ చూపులు అటు ఇటు చూస్తుంది. అవును, నా కన్నులకు నీ రక్త ప్రోక్షణ దయచేయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది నాలుక, నీ రక్త ప్రోక్షణ దయచేయి తండ్రి. చెడు అన్నీ వింటుంది, ఈ రక్త ప్రోక్షణ చెవులకు దయచేయి. అంటే చేతులు చేయరాని కార్యాలు చేస్తే నీ రక్త ప్రోక్షణ దయచేయి. అంటే ఒక భక్తుడు ప్రార్థన చేయడం నేను విన్నాను ఈ మాట. ఈజ్ ఆస్కింగ్ ద బ్లడ్ కవరింగ్ ఫర్ ఆల్ ద ఆర్గన్స్ ఆఫ్ హిస్ బాడీ. అవును, ప్రతి అవయవం మీద, నా శరీరం మీద నీ రక్త ప్రోక్షణ రాని, ఎందుకంటే ఈ దేహము
దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయము. ఈ దేహంతో నేను పాపము చేయకూడదు. వెరీ గుడ్. నాట్ సపోజ్ టు సిన్ విత్ దిస్ బాడీ విచ్ ఇస్ పర్జ్డ్ బై ద హోలీ బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు తన రక్తం ఇచ్చి సంపాదించిన ఈ దేహం అనే ఆలయంతో నేనెందుకు పాపం చేయాలి? ఎంత పవిత్రమైంది, పరిశుద్ధమైంది, రక్త ప్రోక్షణ కింద ఉండాలి ఎప్పుడు అని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. అందుకే విశ్వాసి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలట. కీర్తనలు 62:8 చూడండి. హౌ ఏ బిలీవర్ షుడ్ ప్రే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నాకు ఈ వాక్యం చాలా నచ్చిన వాక్యం. 62:8 చూడండి. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను ఏం చేయాలి? కుమ్మరించాలన్న. దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. అంటే యు టు పోర్ అవుట్ యువర్ ఎంటైర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఇన్ యువర్ హార్ట్, గ్రీఫ్, బర్డన్, టియర్స్, వరీస్, ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో నువ్వు ఏం చేయాలంటే కుమ్మరించాలి. నీకు యేసు రక్తం యొక్క అతీతమైన శక్తివంతమైన యేసు ప్రభు రక్తం నీకు అందుబాటులో ఉంది కాబట్టి తప్పకుండా నీకు విజయము సాధ్యమే. అందుకే పేతురు భక్తుడు 1 పేతురు 5:7 ఏమంటాడు? ఆయన మిమ్మును గురించి ఏం చేస్తున్నాడు? చింతిస్తున్నాడు గనుక నీ చింత యావత్తు ఎవరి మీద ఏమంటున్నాడు? ఆయన మీద వేసి. నీకు రక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాడు, సంపాదించుకున్నాడు కదా. నువ్వు రక్తం కంటే ఎక్కువ విలువనా నీ సమస్యలు? కానే కాదు. He has purchased you with his precious blood. What more is so costlier than that? కాబట్టి నీ చింత యావత్ ఆయన మీద వేసే, అంతే. యు రిలాక్స్. నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకో. నీకు కావాల్సినవన్నీ అడుగు. నీ భయాలు, నీ అనుమానాలు, నీ అధైర్యం ఇవన్నీ కూడా వ్యక్తం చేయి ప్రార్థనలో. కుమ్మరించుకో. నీ వశంలో లేని కార్యాలు నువ్వేం చేస్తావు? కానీ యూ కెన్ క్లెయిమ్ ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్ ఆయన మీద వేయాలి. ఇంకా మరి పౌలు భక్తుడు అంటే ఎఫెసీలకు రాస్తూ ఒక మంచి మాట అంటాడు, అది కూడా మీకు గుర్తు చేస్తాను. ఎఫెసీ పత్రిక 6వ తీయండి ఒకసారి. 6:18 ఒక విశ్వాసి ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి అంటే, యేసు రక్తము విజయం ఇస్తుంది కాబట్టి విశ్వాసి తన ప్రార్థనా జీవితంలో ఎలా ఉండాలి? ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని వాడు గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడని పేతురు తన పత్రికలో అంటున్నాడు. కాబట్టి ఎప్పుడు మెలకువగా ఉండాలి. బీ అలర్ట్. యూ హ్యావ్ ద పవర్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ అవైలబుల్ టు యూ. కాబట్టి నువ్వు ప్రతి సమయం ప్రార్థన చేయి, మెలకువగా ఉండు, ప్రతి విధమైన ప్రార్థన చేయి, విజ్ఞాపనం చేయి. మరి ప్రతి సమయం చేయాలంట, ప్రతి విధమైన ప్రార్థన చేయాలంట, ప్రతి ఒక్కరికొరకు ప్రార్థన చేయమని. పరిశుద్ధులు అంటే విశ్వాసులే. యేసు రక్తమందు విమోచింపబడిన వారందరూ పరిశుద్ధులే, కేవలం ప్రీచర్స్ కాదు పరిశుద్ధులు. మీరందరూ యేసు రక్తమందు విమోచింపబడిన మీరందరూ పరిశుద్ధుల గుంపు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యు ఆర్ బిలాంగ్ టు హోలీ పీపుల్, పరిశుద్ధ జనాంగం. ఒకరికొరకు ఒకరు విజ్ఞాపన చేసుకోవాలి. మరి మనము ఏం బంధం అండి, మీరు ఇంత విశ్వాసులు. నేను బ్యాంకులో పనిచేసేటప్పుడు ఒక ఏథిస్ట్ గర్ల్ ఉండేది, అంటే ఇప్పుడు కూడా ఉంది, ఆమె బ్యాంకులో ఇంకా పనిచేస్తుంది. అది నాకు చాలా ఇష్టం. ఆ పిల్ల, మేమిద్దరం ఫ్రెండ్స్, చాలా థిక్ ఫ్రెండ్స్. నేనేమో దేవుని నమ్ముతున్నాను, ఆమె నమ్మదు. చాలా కాలం నేను కూడా అదే పరిస్థితిలో ఉండినాను. మళ్ళీ మారు మనసు ద్వారా ప్రభువును అంగీకరించినాను. అయితే ఈమె నమ్మదు. అయితే ఆమె మరి ఒక్కసారి ఒక ఆశ్చర్యమైన క్వశ్చన్ నన్ను అడిగింది. ఏంటంటే మా బ్యాంక్లో మరి ఒక క్రిస్టియన్ గర్ల్ చాలా సిక్ అయ్యి అడ్మిట్ అయిపోతే ఆమె కూడా పోయిందంట ఆ అమ్మాయిని చూడడానికి. అప్పుడు దేవుని బిడ్డలందరూ ఆ బెడ్ చుట్టూన్నారంట, ఎంతోమంది లాంజ్లో వెయిట్ చేస్తున్నారంట, ప్రార్థనలు చేస్తున్నారంట. ఆశ్చర్యపడి నన్ను అడుగుతుంది, మీ దగ్గర ఎవరికన్నా బాగాలేదంటే ఇంతమంది వచ్చి ఎంత ప్రేమను ప్రకటిస్తారు, ఎంతమంది కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు, జాయ్ దే ఆర్ వీపింగ్ అండ్ ప్రేయింగ్, వాట్ ఈస్ దిస్ అని అన్నది. నేను అదే యేసు క్రీస్తు రక్త బంధము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అది రక్తబంధం అమ్మా, నీకు తెలియదు. అది బ్లడ్ కనెక్షన్. అది తోటి విశ్వాసం బాగాలేకుంటే మాకు కన్నీళ్ళు వస్తాయి. ఎవరో అప్పులలో ఇరుకుంటే మాకేమైనా ఇవ్వాలనిపిస్తుంది. అయ్యో ఏమో చేయాలి, ఏమో సహాయం చేయాలనిపిస్తుంది. ఏంటిదంటే దిస్ నథింగ్ బట్ ద బాండ్ ఇన్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అంటే ఇది ఈ బంధము భూమి మీద నిన్ను పరలోకమందున్న దేవుని కలుపుతుంది, తోటి విశ్వాసులతో నీకు ప్రేమ అనుబంధాన్ని ఇస్తుంది. అంటే ఒక్క కుటుంబం వల్లే ప్రేమించుకోవడానికి, క్రీస్తు శరీరంలో ఉన్న అవయవాల వల్లే మనం అందరం మెలగడానికి. ఈరోజు కూడా నేను ఉదయకాలం అనుకున్నాను, ఇది సంఘము స్థాపించి 28 ఏళ్ళు అయింది కదా, నాకైతే పెద్ద సమస్యలు వచ్చినట్టు, కొట్టుకున్నట్టు, తిట్టుకున్నట్టు, కారం పొడి చల్లుకున్నట్టు, లేకుంటే ఇలాంటి నాకు ఎప్పుడు తెలియదు ఈ సంఘంలో. ఎందుకంటే దీని బేస్ ఏంటంటే ప్రార్థనగా పెట్టినాం. వి పుట్ ద ఫౌండేషన్ ఆఫ్ ప్రేయర్, అంతే. సిలువ ధ్యానాలు ఒక ఫౌండేషన్ పెట్టినాం. కాబట్టి ఇంతవరకు కూడా మరి పెద్ద సంఘమే, ఎన్ని కార్యక్రమాలు, దాదాపు 40 పరిచర్యలు ప్రతి వారం జరుగుతుంది. ఎక్కడ ఏది సాఫీగా జరిగిపోతుందంటే కేవలం ఇది యేసు తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని నడిపించడంలో దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని భయభక్తులతో అందరినీ నడిపించడానికి దేవుని కృప తప్ప మరొకటి లేదని నేను గ్రహించి దేవుని స్తుతించినాను. మీకు కూడా సంతోషం ఉంటే ఒకసారి చెప్పండి కూడా దేవుని స్తుతించు. క్రీస్తు రక్తానికి అంత శక్తి ఉన్నదన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మరి చివరిగా ఒక్క వాక్యం చదివి నేను ముగిస్తాను. ఈరోజు రేపటి నుండి నేను ఆరంభించాలి కదా శీర్షిక. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక పౌలు భక్తుడు 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇంత మంచి వర్డింగ్ అండి. అసలు ఈ తెలుగు ట్రాన్స్లేషన్ ఎంత బాగున్నదో. ఇంగ్లీష్లో కూడా చాలా అద్భుతంగా ఉంది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, అంటే యేసు ప్రభునందు, ఆయన రక్తం వలన, యేసుక్రీస్తు రక్తం వలన మనకు విమోచనము, అంటే రిడెంప్షన్, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవుని స్తోత్రం. ఇంకా ముందున్న రోజుల్లో నాకు బలమైన ప్రార్థనలు చేయండి. నేను ఇంకా యేసు రక్తం గురించి ఐ హావ్ టు డెల్వ్ డీప్ ఇన్ టు ద స్క్రిప్చర్స్ అండ్ బ్రింగ్ అవుట్ ద ప్రెషియస్ నేచర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం గురించి వివరించడానికి మరి నా కొరకు కూడా మీరు ప్రార్థించాలని నేను కోరుతున్నాను. అందరూ ఒకసారి లేచి పడితే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము. యేసు రక్తం చప్పట్లు కొట్టి ఆరాధన. రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. అలాగే చేతులు పెట్టండి, ప్రార్థన చేస్తాను. ప్రభువా నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. యేసు రక్తం గురించి కొన్ని మరి ప్రసంగాలు చేయడానికి దాసరాలను ప్రేరణ ఇచ్చినావు. ఈరోజు మరి ముందు మాటలు చెప్పడానికి కృపనిచ్చినావు. ఈ శీర్షికను మీరు ఆశీర్వదించమని, యేసు రక్తం యొక్క విలువను మాకు జ్ఞాపకం చేయమని, మేము పరిశుద్ధ గ్రంథంలోని విలువైన సత్యాలను గ్రహించడానికి, మేము ఆశ్చర్య క్రియలను చూడడానికి మా కన్నులను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను. చేరవచ్చిన భక్తులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. యూట్యూబ్లోను, జూమ్లో ఉన్న బిడ్డలందరినీ దీవించండి. నా ఇక్కడ ఉన్న పరిచారకులను, సేవకులను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వివిధ విభాగాలు పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి నీ రక్త ప్రోక్షణ దయచేయమని, ప్రతి కీడు నుండి మమ్మల్ని విడిపించి రక్తపు వలయంలో మమ్మల్ని దాచుమని, అనేకులకు సాక్షిగా మమ్మల్ని నిలుపుమని, నీ కార్యాన్ని చేయడానికి గొప్ప శక్తి మాకు దయచేయమని,
ఆ రక్తపు విలువను ప్రకటించడానికి కృప దయచేయమని యేసు దివ్యనామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ